పవన్ కళ్యాణ్ అయిపోయాడు, మహేష్ బాబు అయిపోయాడు, బన్నీని కూడా ఓ చూపు చూశాడు. మధ్యలో రజనీ మీద కూడా ఫోకస్ పెట్టాడు. షారుఖ్ ఖాన్ ను సైతం వదలలేదు. ఇప్పుడిక అమితాబ్ బచ్చన్ మీద పడ్డాయి వర్మ కళ్ళు. బిగ్ బి కొత్త సినిమా తీన్ చూసి మెస్మరైజ్ అయిపోయిన వర్మ అమితాబ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ పనిలో పనిగా రజనీకాంత్ గాలి చూస్తూ తన మీద తాను కూడా సెటర్ వేసుకున్నాడు. ఇంతకీ వర్మ కాన్సెప్ట్ ఏమిటంటే అమితాబ్ బచ్చన్ అవసరమైతే మాస్ హీరోయిజము పండించగలడట, అలాగే ప్రయోగాత్మక చిత్రాల్లోనూ చిందేస్తాడట. కానీ రజనీకాంత్ కానీ మరొకరు కానీ ఇలా చేయరని అంటున్నాడు వర్మ. తీన్ సినిమాలో రజనీకాంత్ నటించి ఉంటే 1 మార్కు పడేదని, అదే అమితాబ్ కబాలి చేస్తే 100 మార్కులు పడతాయని సెలవిచ్చాడు వర్మ. తాను రజనీకాంత్ కు పెద్ద ఫ్యాన్ అంటూనే అమితాబ్ బచ్చన్ రోబోలో నటించి ఉంటే ఇంకా చాలా చాలా బెటర్ గా సినిమా ఆడేదని, కానీ రజనీకాంత్ తీన్ సినిమా చేస్తే తుస్సుమనేదని అభిప్రాయపడ్డాడు వర్మ. తీన్, బ్లాక్, పీకు లాంటి సినిమాలో రజనీకాంత్ చేస్తే పెద్ద జోక్ అయ్యేవని, ఈ విషయంలో రజనీకాంత్ కూడా తన అభిప్రాయాన్ని అంగీకరిస్తాడని వర్మ అన్నాడు. తన అభిప్రాయం మీద రజనీకాంత్ ఆన్సర్ చెప్పాలని కూడా వర్మ డిమాండ్ చేశాడు. భారతీయ సినిమాను ముందుకు తీసుకెళ్లడం కోసం అమితాబ్ తన స్టార్డమ్ ని వదులుకుని ప్రయోగాలు చేశాడని వర్మ అన్నారు. తెలుగులో చిరంజీవి, తమిళ్లో రజనీకాంత్ లాంటి వాళ్లు అమితాబ్ ను చూసి నేర్చుకుని మాస్ హీరోలుగా ఎదగాలని, కానీ అమితాబ్ మాత్రం తన పవర్ ఏంటో తాను తెలుసుకోలేకపోయాడని వర్మ సెలవిచ్చాడు. హీరోయిజం లేని రన్ లాంటి సినిమాలు చేయడం అమితాబ్ చేసిన తప్పని వర్మ చెప్పాడు. ఆ రన్ సినిమా వర్మ దర్శకత్వం వహించిందే కావడం విశేషం. ఫస్ట్ టైం చూస్తాను రా ఇలాంటి అమ్మాయిని, మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ.